రాష్ట్ర ప్రజల్లోనే ఒక అసహనం ఉంది. ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేటు వాళ్లకు దానం చేయడం ఏంటిది? ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటి? అంటే డబ్బులుండే వాళ్ళకైనా ఈ ప్రభుత్వాలు ఉండేది పేదవాళ్ళ కోసం కాదా అని ఒక అసహనం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజల్లో వచ్చింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఏ కార్యక్రమం పెట్టినా కూడా ప్రజల నుంచి ఇంత గొప్ప స్పందన వస్తుందంటే దానికి కారణం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను రాష్ట్ర ప్రజలు హర్షించడం లేదు కాబట్టి ఇంత స్పందన రావడానికి గల ముఖ్యమైన కారణం. నిన్న మీరు కానీ బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోయినారు. అక్కడ మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా జరిగినటువంటి పంట నష్టానికి రైతులను పరామర్శించడానికి అక్కడ ఉన్న పంటలను సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోతే దాదాపుగా షెడ్యూల్ కన్నా 6 గంటలు 7 గంటలు ఆలస్యంగా ఆ ప్రోగ్రాం నడిచింది. ఎందుకు ప్రజల్లో అంత స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దానికి రెండే కారణాలు. ఒకటి, కూటమి పైన ఉన్నటువంటి వ్యతిరేకత. రెండోది, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే విష ప్రచారం చేసిందో అవన్నీ కూడా అబద్ధాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక సింపతి వచ్చి ఈరోజు ప్రజల్లో అంత సానుభూతి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మీరు ఎంత చెప్పినా నేనెంత చెప్పినా ప్రజల్లో తిరుగుబాటు వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకునే పరిస్థితి అయితే నాకు కనపడలేదు. వాళ్ళు ఏ ఉద్దేశంలో ఉన్నారంటే 4 సంవత్సరాల 364 రోజులు దొరికిన కాడికి దూసుకొని ఊడ్చుకొని ఆర్థికంగా బాగా ఎదిగి చివరి రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఆ తర్వాత దిగిపోయి వెళ్ళిపోదామని ఉన్నారు ఇంకా రాష్ట్రం విడిచిపెట్టుకొని. ఆ తర్వాత 5 ఏళ్ళు మా సుఖంగా సంతోషంగా సంపాదించిన డబ్బుతో తిరుగులాడదాము, మళ్ళీ ఎప్పుడైనా ఏదన్నా గాలి వస్తేనో ఇంకొకటి వస్తేనో గెలుస్తాము, మనకు ప్రజలతో ఏం పని లేదు, ఫస్ట్ది సంపాదించుకోవాలా, రెండోది దోచుకునేది ఏడో చోటికి దాచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు తప్పనిచ్చి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం అయితే లేదు. దానికి గల ముఖ్యమైన ఎవిడెన్స్ కారణం ఏమిరా అంటే వాళ్ళని ఏదన్నా ఎవరైనా ప్రజలు వచ్చి క్వశ్చన్ చేసి మహిళలకు 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఎందుకయ్యా పథకాలు ఇవ్వడంలే, నిరుద్యోగులకు ఎందుకయ్యా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంలే అని అడిగితే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కేసులు పెట్టాలి. ఎంత ఘోరం రా అంటే 5 ఏళ్ళు వైసీపీ పైన లిక్కర్ స్కామ్ అని చెప్పి బురద చల్లినారు. లైసెన్స్డ్ డిస్టిలరీల ద్వారా మద్యాన్ని ప్రజలకు చేరిస్తే ఏమో అక్రమ మద్యం అన్నారు. ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో ఇళ్లలో ఎవరిని సొంత ఇళ్లలో వాడు డిస్టిలరీలు పెట్టుకొని మందు తయారు చేసి ప్రతి జిల్లాకు రీబాక్ షోరూము, నైకే షోరూము, పూమా షోరూములు ఉంటాయి. అట్లా ప్రతి నియోజకవర్గానికి ఒక డిస్టిలరీని ఫ్రాంచైజీ డిస్ట్రిబ్యూటర్లను పెట్టి అమ్ముతారు. మా జగన్ సార్ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, అందరికీ పథకాలు ఇస్తామంటే పాపం చంద్రబాబు కూడా అదే ఫాలో అవుతాడు. కులం చూడడంలే, మతం చూడడంలే, ప్రాంతం చూడడంలే, పార్టీ చూడడంలే, ఎవడైనా బెల్ట్ షాప్ పెట్టుకోవచ్చు, సాయంత్రం అయితే లెక్కియచ్చు. అంతే తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో జరిగేది ఏం లేదు. పాపం నిన్న మొన్న బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు. ఇండియా పాకిస్తాన్ కొట్టుకొని భూటాన్ పైన బాంబులు వేసినట్ట. మద్యం అమ్మే టీడీపీ వాడు, డబ్బులు వచ్చేది టీడీపీ వానికి, డిస్టిలరీ ఉండేది టీడీపీ వాని ఇంట్లో. ఒక్కసారి ఎవడైతే కానీ దొరికిన వాళ్ళది కాల్ డేటా, లాస్ట్ 8 నెలలకు సంబంధించిన కాల్ డేటా తీస్తే కడప జిల్లాకు, ప్రకాశం జిల్లాకు లేదా రాయలసీమకు సంబంధించిన ఒక 2 ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలే దీంట్లో కీలక పాత్ర అనేది బయటపడుతుంది. కోర్టులో వేయండి, లేదా వాళ్ళ సిమ్ములు ఎయిర్టెల్లో, జియోనో, వోడాఫోనో ఏముండే మూసుకునే ఈ వోడాఫోన్లు. కానీ ఒక్కసారి కాల్ డేటా వెరిఫై చేస్తే వీళ్లకు టీడీపీ వాళ్లకు లింకులు ఉన్నాయా లేదా ఎంతసేపు బయటపడుతుంది? 2 నిమిషాల పని. ఆ పని చేయరు. కావాలని జోగి రమేష్ గారి పేరు చెప్పాలా, ఆయనను అరెస్ట్ చేపియాలా, ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణాన్ని మొత్తం తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రుద్దాలా అని చెప్పి ఒక దరిద్రమైన పనికిమాలిన ఆలోచనలతో ఉన్నారు. ఇది కూడా ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసినారంటే ఆడ కాశీ బుగ్గలో తొక్కిసలాట జరిగి 7 మందో 8 మందో చచ్చిపోయినారు కాబట్టి దాన్ని ప్రజలు క్వశ్చన్ చేయకూడదు అనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కింద నిన్న మొన్న జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు. ఎంత దుర్మార్గం అన్న. తిరుమలలో తొక్కిసలాట జరిగితే దిక్కులే, ఆడ సింహాచలంలో తొక్కిసలాట జరిగి గోడ కూలి చచ్చిపోతే దిక్కులే, నిన్న కాశీ బుగ్గలో తొక్కిసలాట జరిగితే దిక్కులే, మహిళల పైన అఘాయిత్యాలు జరిగితే దిక్కులే, రైతుల పంటలు నష్టపోతే దిక్కులే, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే దిక్కులే, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే దిక్కులే. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే
ఈ రోజున్న రాష్ట్ర ప్రజలను కోరుకునే మాట ఒక్కటే, కోవిడ్ లాంటి కష్టమైన సమయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు ఈ రోజు 2,27,000 కోట్లు అప్పు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చిన హామీ దాంట్లో మహిళలకు 18 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తా అనే డబ్బులు ఎందుకు ఇవ్వడంలే? రెండోది, రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి 3,000 రూపాయలు భృతి ఇస్తామనేది ఎందుకు ఇవ్వడంలే? ఆరోగ్యశ్రీ సేవలను ఎందుకు నిలిపేసినారు? ఫైనల్ గా మెడికల్ కాలేజీలు కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయిపోయే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? అమరావతి నిర్మాణానికి 30,000 కోట్లు 40,000 కోట్లు అప్పు చేసిన మీరు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఈ మెడికల్ కాలేజీల వాల్యుయేషన్ దాదాపుగా 1,00,000 కోట్లు దాటుతుంది. ఆదాయం అనేది పెరిగేదే తప్ప తగ్గేది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు అందరికీ ఫైనల్ గా నేను చెప్పే మాట ఏమరా అంటే, ఇది కేవలం పెత్తందారుల కోసం ఏర్పడిన ప్రభుత్వమే తప్పనిచ్చి పేదవాళ్లకు ఉపయోగపడే ప్రభుత్వం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, సరే ఇంకొక 3 సంవత్సరాలు ఎన్ని ఆటలు ఆడతారో ఆడండి, తీవ్రమైన వ్యతిరేకతకు లోను కాక తప్పదని తెలియదు.